తాగునీటి, మురుగు కాలువల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నగరంలోని పలు కాలనీలో తాగునీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 198ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 10% ప్రజలపైన వేసేటి పన్ను రద్దవుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం 10% పన్ను వేయడం వల్ల ప్రజలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు సౌకర్యాలు లేవు, రెండు మాత్రం పన్నులు మాత్రం కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. దాదాపు 2022 నుంచి క్యాబ్ ఆటోలు అని చెప్పి ఒక 100 ఆటోలు పెట్టారు. దానివల్ల ఇంటింటి చెత్త సేకరించే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోలు రద్దు చేయడంతో ఈరోజు చెత్త సమస్య బాగా పేరుకుపోయింది. ఏ ఇంట్లలో ఉన్నట్టు చెత్త ఆ ఇళ్లలోనే ఉంది. అందుకోసం క్యాబ్ ఆటోలు మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా చెత్త ఆటోలు ఏదైతే ఇంటిని తిరిగే ఆటోలు ఇళ్ళకి వెళ్ళడం వల్ల రెండు రకాల సమస్యల పరిష్కారం, ఒకటి చెత్త సమస్య పరిష్కారం అవుతుంది, రెండోది మరుగునీరు సమస్య పరిష్కారం కానీ కూడా అవకాశం ఉంటుంది. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.